మొత్తం ఉన్నది హీరోయిన్ హీరో ఉండాలి కదా. నాని అయితే సంపేషండు మొత్తం సంపేషన్ అంటే ఇంకా చెప్పొద్దు. స్పీడ్ గా చూసి ఎవరన్నా అంతకు మించి ఉన్నది. అది ఇంకా ఘోరం ఉంటుంది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే క్లైమాక్స్ లో వచ్చింది కదా వాళ్ళతో నెక్స్ట్ రోల్ లో ఇంకో సూపర్ ఉంటది. గెస్ట్ రోల్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పదు చూడాలి పోయి సినిమా. క్యారెక్టర్ మిస్ అయింది కదా హిట్ అంటే యూనివర్స్ లో భాగంగా, అది ఎలా అనిపించింది? బాగున్నది. చెప్పు తొందర తొందర క్వశ్చన్ సంపేషండు మొత్తం. ఎట్లా తెలుసా, పుష్పటులో రప్ప 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 అంటారు చూడు, అంతకు మించి చంపేసిండు. ఒక్కొక్కరిని నొరికి నొరికి చంపేసిండు. మస్తు నచ్చింది నాకైతే. పిచ్చి 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 పిచ్చిగా చంపేసిన. చాలా బాగున్నాయి. అందరి డైలాగులు మస్తున్నాయి. ఓకే సినిమా భయ నాని ప్రొడ్యూసర్గా సూపర్ ఉంది సినిమా మాత్రం. శైలేష్ కోలన్ మాత్రం మొత్తం వైలెన్స్ 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 ఫుల్ వైలెన్స్ చూపించింది సినిమా. సూపర్ వైలెన్స్ ఉంది సినిమా మాత్రం, తగ్గేదే లేదు అన్నట్టు సూపర్ ఉంది సినిమా. సూపర్ ఉన్నది. నాని గారి యాక్టింగ్ మరో కొత్తదనం, కొత్త కోణం స్టార్ట్ చేసిండు. ఇంకొకటి సూపర్ ఉన్నది సినిమా మొత్తం. హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్, అంత సాఫ్ట్ కాదు, మొత్తం మార్షల్ ఆర్ట్స్. హీరో కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది ఫైటింగ్లో. సూపర్ హిట్ 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 డబల్ హిట్ మేడం, డబల్ హిట్ సూపర్ హిట్ సినిమా. మొత్తం వైలెన్స్ మాత్రం ఘోరంగా చూపించేసిండు. లాస్ట్కు అడవిలో ఉన్న బిల్డింగ్లకి అడవిశేషు పెద్ద గన్ను పట్టుకొని ఎంట్రీ అవుతాడు. సూపర్ ఉంది అడవిశేషు, సూపర్ ఎంట్రీ, సూపర్ ఎంట్రీ. హిట్ పవర్ఫుల్. రేటింగ్ 5 ఇస్తాం మేడం. సూపర్ హిట్ సినిమా. నాని గారి కెరియర్లో కూడా లేదు. మొత్తము రక్తపాతం ఇట్లా 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 చేతిలో పోసుకొని ఇట్లా దార పోస్తాడు. ఇట్లా సాంగ్స్ 2 ఉన్నాయి మేడం, అది డిస్టర్బాయింట్. ఒక్క ఐటమ్ సాంగ్ అన్న పెట్టి ఉంటే సినిమా ఏడికి వెళ్ళిపోయేది. ఇంకా ఒక్క సాంగ్ మాత్రం మిస్ అయ్యిండు. 2 సాంగ్సే ఉన్నాయి, యావరేజ్ సాంగ్స్. సినిమా మాత్రం వైలెన్స్ సైలెన్స్ ఇచ్చి పడేసిండు. మొత్తం బాక్స్ బద్దలు, ఒక్కొక్కరికి ఈపు మోగిస్తాడు, కసా కసా మొత్తం వైలెన్స్. అంటే సైంధవ్ కంటే ఎక్కువ చూపించిండు వైలెన్స్, సైంధవ్ కంటే ఎక్కువ చూపించిండు వైలెన్స్. నేను అంత ఘోరంగా చూపిస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాత్రం కిరాకు ఉంది సినిమా. డైరెక్షన్ సూపర్ మేడం. శైలేష్ కోలన్ అంటే మనం చూసినాం కదా, ఆయన సూపర్ హిట్ సినిమాలు. సూపర్ ఉన్న సినిమా. మ్యూజిక్ హైలైట్ ఉంది. జరిగింది అన్నమాట క్లైమాక్స్ అంతా కూడా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రత్పాతం లేదు సినిమాలో. సినిమా అంతా ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చాను. బట్ ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా. బట్ ఇందులో ఏంటంటే నాన్న హైలైట్ చూపించారు. నాన్ననే సినిమా చూడడం వల్ల అంటే సమాజానికి ఏం ఉపయోగం అన్నది నాకైతే ఏం అర్థం కాలేదు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ పీపుల్ అయితే అసలు ఎవ్వరు కూడా ఈ మూవీకి రావద్దు. అంటే ఇంకా థ్రిల్గా సైకోగా ఎలా చేద్దామని ఎవరైనా అనుకుంటే మాత్రం డెఫినెట్గా మూవీ చూడొచ్చు. ఆ డైరెక్టర్ అంతా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ఈ మూవీలో కనిపిస్తుంది. నేనైతే సినిమా ఫుల్గా చూడలేదు, సగంలోనే నాకు కుదరలేదు. ఇంక నేను చూడలేకపోయాను అనమాట, బయటకు వచ్చేసాను. యూ కెన్ సీ మై ఐస్. థియేటర్లో నాకు కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. అంటే నేను ఎప్పుడు చూడలేదు, నాకు రివ్యూస్ తెలియక నేను వచ్చా. ఫ్యామిలీ పీపుల్ ఎవరు వెళ్ళకండి. పిల్లల్ని అయితే పిల్లల కెరియర్ బాగోవాలి అనుకుంటే మాత్రం అస్సలు ఇలాంటి సినిమాలు చూపించకండి. అంటే మేడం ఈ కాన్సెప్ట్ అంటే బేసిక్గా బయట జనాలు ఉంటారు అసలు ఈ సబ్జెక్ట్ నాకు ఐడియా లేదండి. నేను నార్మల్గా రివ్యూ తెలియకుండా మూవీకి వెళ్ళను, ఫ్రెండ్స్తో కాబట్టి నేను వచ్చాను. సో చూసిన తర్వాత నేను సినిమా మధ్యలో బయటకు వెళ్ళిపోవచ్చు కదా, బయట వెయిట్ చేశాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ కోసం అని. పిల్లలు ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే అస్సలు ఈ మూవీస్ చూడకండి. పిల్లలు అంటే వాళ్ళు ఎలా హత్యలు ఎలా చేయొచ్చు రకరకాలుగా అన్నది ఈ మూవీలో చూపించారు అని నాకు తెలియదు, నేను చూడలేదు. అంటే వైలెన్స్ ఉంటుంది అని అంటే ఇప్పటివరకు కూడా చాలా మూవీస్ ఉంటాయి. ఇంతలా ఉండడు ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు వీళ్ళు ఇలా స్టార్ట్ చేశారు, అవన్నీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు డే బై డే. ఈ ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. సినిమా అంటే ఎన్నో ఇయర్స్ కష్టపడి పనిచేస్తారు, చాలా టెక్నికల్ పీపుల్ ఎంత పని చేస్తారో నాకు తెలుసు. 3-4 ఇయర్స్ వర్క్ చేస్తారు. కానీ ఇది ఇలా యూజ్లెస్ అయిపోయి అంటే సమాజాన్ని అంతా అడ్డదారి చూపిస్తుంది కదా. సో అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఎంతమంది బతుకుతున్నారో, కృష్ణానగర్ అక్కడ మణికొండ చూస్తే దీని మీదే బతికే వాళ్ళు ఉన్నారండి జనాలు. కానీ యూజ్లెస్ చేసి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు,
ఒక సినిమా అంటే ఒక విలువ లేకుండా చేస్తున్నారు అనిపించింది. ఏమి ఫైనల్గా ఏం చూపిస్తున్నారు, ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి, మనం భావితరాలకి ఏం నేర్పిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. బట్ క్లైమాక్స్లో పోలీస్ ఆఫీసర్ కొంచెం సాక్రిఫైసింగ్ కూడా అంటే ప్రతిదానికి ఉందండి. మీరు ఇలా చూపిస్తే దీంట్లో ఎంతమంది మంచి తొందరగా వస్తుందో చెడు తొందరగా వస్తుందో జనాలకి. లాస్ట్లో మీరు ఇలా చేసిన వాళ్ళకి ఇలా పనిష్మెంట్ ఉంటుంది అని చూపించారు, కానీ చెడు అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది. మనకి పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, లక్ అనేది గుడ్ తలుపు ముందు ఉంటుంది, బ్యాడ్ లక్ అనేది తలుపు తోసుకుంటూ వస్తుంది, చెడు ఎప్పుడైనా ఫాస్ట్గా వస్తుంది. పిల్లలు కూడా చెడు తొందరగా అబ్జార్బ్ చేసుకుంటారు. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలి? ఫ్యామిలీ పీపుల్ అయితే చూడొద్దు, పిల్లలు అయితే అస్సలు చూపించొద్దండి. అంతే. బాగుందండి మూవీ, చాలా బాగుంది. అంటే వైలెన్స్ మీరు చూస్తే భక్తులంతా ఉన్నారు, వైలెన్స్ సినిమా ఎలా అనిపించింది? అలా ఏం ఉండదండి, అందరూ చూసేలానే ఉంది. వైలెన్స్ ఉంది, పిల్లలు అయితే నాట్ అలౌడ్, బట్ యా మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగుంటుంది. హైలైట్స్ అంటే సినిమాలో ఏంటి? నాని పర్ఫార్మెన్స్ బాగుంది. అడవిశేష్ ఎంట్రీ లాస్ట్లో అది చాలా బాగుంటుంది. డైరెక్టర్ది లైక్ నెక్స్ట్ సీక్వెల్ ఎవరు అలా చెప్పేస్తారు. పార్ట్ 4 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే లైక్ అన్ని పార్ట్స్ బాగున్నాయి కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి అ వెరీ గుడ్ కాన్సెప్ట్. మేడం ఆ కాన్సెప్ట్ కన్విన్సింగ్గా ఉందా? మేబీ అలా ఉంటారా బయట అసలు? ఉంటారండి, ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మ్యూజిక్ ఎలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్. పార్ట్ 4 కోసం ఒక సర్ప్రైజ్ హీరో అవును. చేశారు, యా. బట్ అది కామెడీ వేలో వెళ్తుంది అనుకోవచ్చు. అలా ఏం లేదు. అంటే నాని కూడా ఇలాంటి మూవీస్ ఎక్కువ చేయలేదు కదా, అలా ఏం లేదు. ఆ డైరెక్టర్ హ్యాస్ దట్ కెపాసిటీ టు గెట్ ది అవుట్పుట్ ఫ్రమ్ హీరో. యా, లేదండి, ఇట్స్ గుడ్ మూవీ. మీరేం చెప్తారు మేడం, ఎలా అనిపించింది? సూపర్ ఉంది, మేడం అంటే వైలెన్స్ యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్టెడ్ అండి, బాగుంది, డిఫరెంట్ లో ఫ్యామిలీ సారీ మొత్తం హైలైట్ అండి, మొత్తం హైలైట్. యూనివర్స్ లో కొన్ని క్యారెక్టర్స్ ఎంటర్ అయినాయి, అప్పుడు ఏంటి? చాలా బాగుంది, అప్పుడు డిఫరెంట్ గా ఉంది, ఇట్స్ గుడ్. కాన్సెప్ట్ కన్విన్సింగ్ అనిపించింది. ఎస్ అండి, ఎస్, ఇట్స్ కన్విన్సింగ్. బయట అలాంటి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి, అలా తీశారు కాబట్టి ఎస్ యాక్సెప్టెడ్. అంటే నిజం కాబట్టి చూపించారు, వి షుడ్ యాక్సెప్ట్. కానీ బాగుంది, మంది ఆ క్యారెక్టర్స్ ఉంటారు అసలు బయట ఉన్నారని తెలుస్తుంది, మూవీస్ వల్లనే తెలుస్తుంది కదండి. సో అలా పార్ట్ 4 ఒక క్యాండిడేట్ ని రివీల్ చేశారు, సో ఎలా అనిపించింది? బాగుందండి, బాగుంది. ఆయన అంటే ఇది కంప్లీట్ గా సీరియస్ రోల్స్ ఇవన్నీ, బట్ ఆయన వస్తే కామెడీ పండిస్తుంది. ఎస్ కొంచెం అప్పుడు బాగుంటుంది అని వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అండి, అందరు చూడొచ్చు. నాని అంటేనే ఇట్స్ న్యాచురల్ స్టార్, సో బాగుందండి. బట్ వైలెన్స్ ఎలా అనిపించింది? అంటే వైలెన్స్ నచ్చిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, బట్ ఓకే మాకు కూడా నచ్చకపోయినా నాని కోసం వచ్చాం. బాగుంది. ఎస్పెషల్లీ క్లాస్ ఫ్యాన్స్ ఉంటారు, బట్ మరి ఈ సినిమాలో యాక్సెప్ట్ చేస్తారు. క్లాస్ ఫ్యాన్స్ కోసం మాస్ ఫ్యాన్స్ అవుతామండి. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది సినిమా? సూపర్గా ఉంది. ఎలా ఉందంటే హిట్ 1, 2, 3 ఇప్పుడు 1, 2 కంటే 3 బాగున్నది కంపారిటివ్గా. దాన్ని డెవలప్ చేశాడు. ఇది ఇంగ్లీష్ మూవీ సాధారణంగా మనం చూస్తుంటాం కదా, ఇంగ్లీష్ మూవీ లాగే తీసాడు. మొత్తం ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్ని త్రూ అవుట్ ద మూవీ వితౌట్ ఎనీ డీవియేషన్ బాగా తీసాడు, సూపర్గా తీసాడు. సో అంటే కొంచెం కాన్సెప్ట్ లెస్ అనిపించింది అంటే? లేదు, కాన్సెప్టే ఉంది మూవీలో. మరి మీకు ఎవరు చెప్పారో తెలియదు, కాన్సెప్టే ఉంది మూవీలో. కాన్సెప్ట్ వల్ల బాగున్నది, వెరీ నైస్. కన్విన్సింగ్ అనిపించింది. కన్విన్సింగ్గానే ఉన్నది. అంటే అన్ని మూవీస్లో చిన్న ఫ్లాస్ ఉంటాయి కదా, మన ఫ్లాస్ని పట్టుకుంటే ఏమో కానీ, బట్ మామూలుగా అయితే చాలా బాగుంది. అంటే సైకియాటిజం అంటే మేబీ సైకోకి అంతే. అలా అంటే ఇప్పుడు రూల్స్ అంటే ఇప్పుడు సలార్ మూవీ మీరు చూసారు కదా, సలార్ క్లైమాక్స్ మీకు ఎలా అనిపిస్తుందో దీని క్లైమాక్స్ కూడా మీకు అదే రేంజ్ మ్యాచ్ అవుతుంది అనమాట. నాని గేమ్ అప్ చేయడానికి ఆయన కొంచెం బాక్సింగ్ కూడా నేర్చుకున్నట్టున్నాడు, ఫైట్స్లో కూడా ఆయన కొంచెం బాడీ కూడా చూపించాడు. సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. క్యామియోస్ ఎలా ఉన్నాయి? క్యామియోస్ అంటే మా హిట్ యూనివర్స్ కాబట్టి హిట్ యూనివర్స్ క్యారెక్టర్స్ అన్నీ కనబడతాయి మీకు, ఒక్కొక్కటి కనిపిస్తాయి. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. పార్ట్ 4 కొంచెం కామెడీ ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే మొత్తం అంతా సీరియస్ అయిపోయింది కాబట్టి పార్ట్ 4 కామెడీ ఉంటుందని అనిపిస్తుంది. యా, ఫైనల్గా ఆడియన్స్కి అంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది మరి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే పిల్లలు తీసుకెళ్ళకూడదు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. పిల్లలు తీసుకెళ్ళడం అంటే పిల్లలు కొంచెం అంత వైలెన్స్ తట్టుకోలేరు కాబట్టి అది ఒకటే, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్. హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మనం హుక్అప్ అయిపోతాం. అంటే కావాలనే ఏఎన్న ఇంపాక్ట్ కోసం అని చెప్పి సైలెంట్ చేస్తాడు, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా సైలెంట్ అయిపోతుంది. సడన్గా అంటే ఇది ఒకసారి మన అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తారు. ప్రతిదీ కూడా ఆలోచించి పెట్టారు, ఏది ఊరికనే పెట్టలేదు.
ఆయన ముందు సినిమా, ఆయన డైరెక్టర్ ముందు సినిమా ఆవిడ పోయింది వెంకటేష్. సైంధవ్లో చేసిన మిస్టేక్స్ అన్నిటిని ఆయన కవరప్ చేశాడు. అండ్ రివ్యూస్ చూస్తున్నట్టున్నాడు ఆయన. రివ్యూస్లో ట్రైలర్లో కొన్ని బాగాలేవని చెప్పి పాయింట్అవుట్ చేశారు. వాటిని మూవీలో తీసేశాడు, మ్యూట్ చేస్తాడు. చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. అంటే ఆయన ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద వర్క్ చేసి ఇంప్రూవ్ చేసుకొని పర్ఫెక్ట్గా దింపాడు. చాలా బాగుంది. ఏమన్నా ఏంటండి బ్లడ్ సీన్స్ మరి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్లడ్ సీన్స్ ఉంటాయి. కానీ ఎందుకు ఇది ఇప్పుడు మనకు ఆ ఫీలింగ్ రాదు. మార్కు మీరు చూసారనుకోండి, మనకి ఎందుకు ఇది అని చిరాకు వస్తుంది. ఆ చిరాకు రాదు. చాలా బాగుంది. ద కట్టింగ్ సీన్స్ అండ్ ఆల్ చాలా కొంచెం సైకాటిక్గా ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ రికమెండెడ్ ఫర్ పిల్లలు. అంటే భయపడేలాగా ఉన్నాయి భయపడేలా ఉన్నాయి. ద ఫైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బీజిఎం అని చాలా క్రేజీ ఉంది. బట్ కొంతమంది మాత్రం ఇలాంటి సినిమాలు ఏం మెసేజ్ ఇద్దామని చూస్తున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? అంటే ఇట్స్ ఫైట్ అగైన్స్ ద బ్యాడ్ ఓన్లీ, సో గుడ్ మెసేజే. బట్ కొంచెం ఫైటింగ్ అంతా వచ్చేసరికి కొంచెం వాయిలెంట్ ఉంది అంతే. నాట్ రికమెండెడ్ ఫర్ కిడ్స్. ఓకే. అంటే బట్ కాకపోతే అంటే ఇవి చేయడం వల్ల ఇంకా క్రైమ్ ఎక్కువగా ఎలా కొత్తగా చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అవును, డెఫినెట్లీ అది చాలా బాగుంది. వెరీ గుడ్. ఇలాంటి మాస్ యాంగిల్లో చూసేటప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఆ స్వీట్ లవర్ బాయ్ టర్న్ ఇంటూ మాస్ గై. బట్ దీనికి కూడా చాలా ఫాలోవర్స్ వస్తారు. సో అంటే ప్రభాస్ అని చూసాం సలార్లో, కాటేరమ్మ చిన్న కొడుకు అంటున్నారు నానిని. మీరే అవునవును, వెరీ సిమిలర్ టు సలార్ ఉంది కొంచెం స్టోరీ. బట్ ఫస్ట్ టైం ఇలా చాలా యాక్షన్గా చేశాడు నాని. సో నచ్చింది నాకు. కన్విన్సింగ్ అనిపించింది. హిస్ యాక్షన్ కన్విన్సింగ్ ఉంది. బట్ స్టోరీ అంతా కాన్సెప్ట్ అంతా నచ్చలేదు. వెరీ యావరేజ్. ఓన్లీ నాని యాక్టింగ్ కోసం నేను వెళ్తా. నాని యాక్టింగ్ కోసం హిట్. బట్ స్టోరీ అంతా నచ్చలేదు. వెరీ అలా అని కాదు. బట్ హాలీవుడ్ రేంజ్లో తీయాలనుకున్నారు అనిపించింది. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు. సో వాళ్ళు ఆ సెటప్ అంతా చూపించారు ఫర్ సైకాటిక్ పీపుల్. అదంతా ఒక రేంజ్లో చూపించారు అనుకున్నారు. బట్ ఆ రేంజ్ టచ్ అవ్వలే అని నాకు అనిపించింది. రీచ్ అవ్వలే అంతగా. కొంచెం క్రింజ్ అనిపించింది, లేమ్ అనిపించింది అసలు. అదే దట్ ఈస్ ద ప్రాబ్లమ్. బికాజ్ మనము అంత వాయిలెంట్గా ఇప్పుడు చూడాలి పీపుల్ని. అసలు మూవీలో చూపించేసరికి అంత రిలేట్ అవ్వలేదు. కొంచెం వన్ టైం వాచ్. యాంటిసిపేటింగ్ చేసి ఇది ఇలా జరుగుతుంది అని ఏం లేదు. సో ఆడియన్స్కి అంత సస్పెన్స్ బిల్డ్ చేసి బాగుంది. చాలా వరకు సినిమాలు ఇలా థ్రిల్లర్ సినిమాలు ఏమైనా ఉంటే మనం ముందే ప్రిడిక్ట్ చేసేలా ఉంటే ఆడియన్స్కి అంత ఎంజాయ్ చేసేలా ఉండదు. బట్ ఇది అలా లేదు. సో చాలా బాగుంది. యాక్చువల్లీ కాన్సెప్ట్ కన్విన్సింగ్గా ఉంది. మేబీ అదర్ క్యారెక్టర్స్ కుడ్ డూ వెల్. కొంచెం బాగా చేసి ఉండొచ్చు అనిపించింది అంతే. మీకు నచ్చిందా ఈ క్యారెక్టర్? నాని గారి క్యారెక్టర్ నచ్చింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు చూడకూడదేమో. చాలా వైలెన్స్ ఉంది. సో యాక్చువల్లీ ఏమో వైలెన్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయిపోయిందేమో అనిపించింది. బట్ ఇట్స్ అంటే క్రైమ్ ఆల్రెడీ జరుగుతుంది కదా. మనం సినిమా తీసినా తీయకపోయినా జరుగుతూనే ఉంటుంది కదా. లేడీస్ చూడలేరంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. మీరు ఎలా జనరలైజ్ చేస్తారు లేడీస్ చూడలేరంటే? ఉన్నాయి. ఇబ్బంది. యాక్షన్ చూడలేని వాళ్ళు చూడలేరు. అవును, బయట కూడా మాట్లాడతారు కదా. దానికని మనం బయట తిరగకుండా ఉండలేం కదా. కరెక్టే, నిజంగా బూతులు ఉన్నాయి. బట్ వైలెన్స్ చాలా ఉంది. బట్ బయట ఇదంతా జరుగుతుంది. సొసైటీలో ఇదంతా ఉన్నదే కదా. ట్రైలర్లో ఇవన్నీ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు కదా. ఫ్యామిలీ ఆడియన్స్ ఉందండి. స్టోరీ ఏం కొత్తగా అనిపించలేదని చెప్పి ఇన్వెస్టిగేషన్ కూడా కొత్తగా అనిపించలేదు. కొంచెం ల్యాగ్లా అనిపించింది. కావాలని నాని కోసం కొన్ని
సీన్స్ రాసినట్టు అనిపించింది. ఏమో మరి నేను అంత క్రిటిక్ని కాదు, బట్ సినిమా డీటెయిలింగ్ ఎంజాయ్ చేయడానికి నచ్చింది. పార్ట్ 4 ఉంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? పార్ట్ 4 యాక్చువల్లీ కార్తీని చూసి నాకు చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది, నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసిన నాని మూవీస్తో అది లైక్ దసరా కానీ లేకపోతే సరిపోతే శనివారం ఇదే కొంచెం వైలెంట్ అనిపిస్తే ఇది ఇంకా ఆల్మోస్ట్ చాలా వైలెంట్గా ఉంది. ఫస్ట్ పార్ట్ 2 కంటే చాలా అరాచకంకి ఇంకొక పేరు ఉందంటే అది హిట్ 3 అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కొంచెం లైక్ షేక్ ఉన్నట్టు, మేబీ స్క్రీన్ వల్ల లేకపోతే సినిమాటోగ్రఫీ ఏం తెలియదు, కొంచెం అట్లా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. బట్ మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. లైక్ వైలెన్స్ అయితే మాత్రం అద్దరు కొట్టేశారు నాని. దిస్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ హిట్ చెప్పాలంటే ఇంకా కనబడుతుంది కదా, ఇంకా ద ఒరిజినల్ సైడ్ ఇప్పటివరకు ఒకలాగా చూపించారు నాని, ద సాఫ్ట్ బాయ్ కార్నర్గా లవర్ బాయ్గా చూపించారు. బట్ ఇది మాత్రం దిస్ ఇస్ లిటరలీ చాలా అరాచకం, మ్యాడ్ ఉంది మూవీ మాత్రం. సారీ, క్రైమ్ని ఎక్కువ సపోర్ట్ చేసే విధంగా లేదు, కానీ లైక్ ఆ క్రైమ్ చేసే వాళ్ళని ఎలా పనిష్ చేస్తే బాగుంటుంది అని మాత్రం చెప్పారు. అది లైక్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ అనమాట బేసిక్లీ. సో అంటే ఇలాంటి స్టోరీ లైక్ ఇలాంటి ఉంటుంది అని కూడా బేసిక్లీ చాలా మందికి తెలియదు. యా ఆల్మోస్ట్ యా కాన్సెప్ట్ బాగుంది, లైక్ చాలా కన్విన్సింగ్ అనిపిస్తుంది. లైక్ ఎవరైతే కొంచెం వైలెన్స్ అది ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది మూవీ. ఉంటారు కొంతమంది సొసైటీ, లైక్ ఉంటేనే కదా ఇలాంటి మూవీస్ తీస్తారు. సో ఆబ్వియస్లీ ఉంటారు ఎక్కడో చోట. మూవీ అయితే మాత్రం చాలా బాగుంది, లైక్ క్యామియోస్ కానీ మధ్యలో ట్విస్ట్లు కానీ లైక్ చాలా బాగున్నాయి. కొంచెం సినిమాటోగ్రఫీ కొంచెం పార్ట్ 4 మరి ఇంత వైలెంట్గా స్పాయిలర్ ఇస్తే బాగోదు. సో పార్ట్ 4 మరి ఇంత వైలెంట్గా ఉండకపోవచ్చేమో, కానీ కొంచెం మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ వైలెన్స్ ఉండొచ్చు. కంప్లీట్ వైలెన్స్ ఉండదు, బికాజ్ కొంచెం మిక్స్ ఆఫ్ వైలెన్స్ ఉండదు, బికాజ్ హీరో అలాంటి కాబట్టి పార్ట్ 4లో. సో హీరో ఎవరు పార్ట్ 4 అని ఇప్పుడు చెప్తే బాగోదు, స్పాయిలర్ ఇస్తాయి కాబట్టి గో వాచ్ యువర్ మూవీ ఇన్ ద థియేటర్స్. బాగుందనా? సో అంటే పార్ట్ 1, 2, 3 అది 3 కన్విన్సింగ్ అనిపించింది. పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ డిఫరెంట్. పార్ట్ 3 తోటి కంపేర్ చేస్తే లైక్ పార్ట్ 1, పార్ట్ 2 లైక్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లైక్ అనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు నాని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లైక్ చూస్తే ఎవరు చూడడు సినిమా. సో ఇట్ వాజ్ అ ప్రాపర్ బ్లెండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ లైక్ కమర్షియల్ ఫిలిం ఎలా ఉంటుందో నీకు అలా అనిపిస్తుంది. బేసిక్గా అంటే ఇప్పుడు నార్మల్గా ఇలాంటి సినిమాలు తీయడం వల్ల వైలెన్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంది అండ్ వాళ్ళ బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు అంటారు కొంతమంది. ఏం చెప్తారు? వైలెన్స్ బాగుంటుంది అన్న, అంటే క్రైమ్ ఎలా చేయాలో నేర్పిస్తా ఉన్నారు ఇలాంటి సినిమాలు వచ్చేసి. అంటే సి వెన్ ఇట్ కమ్స్ టు కాప్ థ్రిల్లర్స్ ఆర్ ఐ మీన్ లైక్ సంథింగ్ అంటే కాప్ డ్రామా, నీకు అందులో ఒక క్రిమినల్ ఉంటాడు, ఒక పోలీసు వాడు కూడా ఉంటాడు. తప్పు చేస్తే నీకు తర్వాత ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో పోలీసు వాడు అది కూడా చూపిస్తాడు. కాబట్టి కాన్సెప్ట్ ఇస్ యా బ్రిలియంట్లీ కన్విన్సింగ్. ఇట్ వాస్ ఇలా ఎలా మర్డర్ చేయాలన్నట్టు కూడా క్లియర్గా చూపిస్తున్నారు కదా, చేస్తే ఇలా దొరికిపోతారని కూడా ఉంది. కాబట్టి ఐ థింక్ దట్స్ నాట్ అ బిగ్ డీల్. ఎందుకంటే అసలు లైక్ అదేదో కోల్డ్ బ్లడెడ్ క్రైమ్, అసలు క్రిమినల్ దొరకడు అన్నట్టయితే ఉండదు. కాబట్టి సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఈవెన్ ఇఫ్ సమ్ బ్లడ్ షెడ్ ఆఫ్ సచ్ మూవీస్ కమ్ అప్. అంటే బ్యాక్ అయ్యి మళ్ళీ మాస్ సినిమాలకు అంటే వైలెన్స్కి షిఫ్ట్ అయ్యారు, మన ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అంటే సి ఇక్కడ యానిమల్ లాగా లేకపోతే దసరా టైప్లో లాగా కానీ లైక్ అంటే లైక్ అన్నెసెసరీ బ్లడ్ షెడ్ అంటే కాదు. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్ బ్లడ్ షెడ్. సో బ్లడ్ షెడ్కి నువ్వు రీజన్ చూపిస్తే యానిమల్ టైప్లో అయితే నీకు కన్విన్స్ అవ్వదు. సో వేర్ యాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ లవ్ ఇట్. ఎంజాయ్ చేయగలుగుతాం, చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. మాట్లాడుతూ సడన్గా ఒకటేసారి ఏ అనడం కానీ, సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఉంది, అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పట్లేదు, హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? యా హీరోయిన్ క్యారెక్టర్ మనం ఆల్రెడీ చూసిందే, కేజీఎఫ్లో ఉన్న హీరోయిన్ కాబట్టి లైక్ తను కూడా బాగా చేసింది పర్ఫార్మెన్స్. స్మూత్గా రొమాంటిక్గా బాగుంది. తన పర్ఫార్మెన్స్ కూడా మదర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్ గా ఉంది. సో నీట్గా ఉంది. కాన్సెప్ట్ కన్విన్సింగ్ అనిపిస్తుంది, అంటే రియలిస్టిక్గా ఉంటుందా అసలు? కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ ఎప్పుడు రొటీన్గా నరకడం చంపడం కాకుండా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా తీశారు. సో ట్విస్ట్లు కూడా ఉన్నాయి, కానీ హిట్ 1 హిట్తో కంపేర్ చేస్తే లైక్ అవి లైక్ సిఐడి టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది. సో అట్లా బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్గా తీస్తారు. పార్ట్ 1 కొంచెం అంత ఏం లేదని చెప్పేసి అంటున్నారు. పార్ట్ 1 లైక్ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది, మరీ అంత కామెడీ కాకుండా స్లోగా ఉంటుంది. అది అలా స్లోగా తీసుకెళ్ళి సడన్గా హైప్ ఇచ్చేసాడు లాస్ట్
క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. బట్ ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ఇంకా సొసైటీకి క్రైమ్ ఎక్కువ పరిచయం చేస్తున్నారు. సి ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడొద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టుకే చూడాలి, మరి అది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయొద్దు కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి అంతే. నాని వాయిలెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బికాజ్ నాని తీసిన మూవీస్ అన్ని రొమాంటిక్ లవ్ యాంగిల్స్ అలా ఉంటాయి కదా, సడన్గా ఒకటేసారి వాయిలెన్స్ తీసేసరికి అసలు ఈ రేంజ్లో నానిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్టర్ గారు చాలా కొత్తదనం బయటకు తీసుకొస్తున్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్, అంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్లో, కానీ చాలా బాగా చేశాడు. పార్ట్ 4 ఉంది, పార్ట్ 4 లో ఒక సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనది మాత్రం కంప్లీట్ కామెడీ యాంగిల్లో ఉంటుంది, మరి ఎలా ఉంటుంది? లైక్ అది పార్ట్ 4 హీరో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటుంది అనుకుంటున్నాను, కామెడీ కమ్ వైలెన్స్ కమ్ రొమాంటిక్ అట్లా ఉంటుంది అని అనుకుంటున్నాను. జెర్సీలో నానికి హిస్టరీలో నానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. అసలు జెర్సీలో నాని అంటే ఒక ప్లే బాయ్ లైక్ స్మూత్ అండ్ చాలా స్మూత్గా ఉండేది, రొమాంటిక్గా ఉండేది. ఇది కంప్లీట్ ఆపోజిట్, వైలెన్స్ అన్నట్టు. ఇంకా కాటేరమ్మ సీన్లో ఎంత వైలెన్స్ ఉండేది ఈ మూవీలో కూడా అంతే. ఆ యాంగిల్, ఆ లుక్స్, ఐ లెన్సెస్, హెయిర్ స్టైల్. రేటింగ్ ఐ కెన్ గివ్ 4 ఇస్తాను. యా థ్యాంక్ యూ. కంటెంట్ ఏముంది అసలు? అది ఎలా ఉందని వెళ్ళి చూడాలి కదా. ఓకే, మరి క్లైమాక్స్ ఎలా అనిపించారు మేడం? క్లైమాక్స్ బాగుంది, యా బాగుంది. కన్విన్సింగ్ అనిపించింది అసలు స్టోరీ అదే చెప్తున్నా, స్టోరీ వీక్ ఈ సినిమాలో అంతే. స్టోరీ వీక్ అంటే నానిగా పర్ఫార్మెన్స్ తోటేనా లేకపోతే నాని గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, స్టోరీ ఇంకొంచెం బాగుండాల్సింది. చూసారా మీరు? చూడలేదు. హీరోలు మారుతున్నారు కదా, ఇటు 4 హీరో మారే ఛాన్స్ ఉందా? చూపించారు ఇట్ 4లో ఎవరు వస్తారని. అంటే ఇట్ 3 కంప్లీట్గా ఇవన్నీ మాస్ వైలెన్స్ పెట్టారు, బట్ ఆయన ఎంట్రీ పార్ట్ 4లో డెఫినెట్గా కామెడీ అయితే ఉంటుంది. మరి అదే ఆ జోనర్ ఎలా ఉంటుంది? మీన్స్ నాని ఎంట్రన్స్, నాని క్లైమాక్స్ లో సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ బాగుంది. మరి కేజీఎఫ్ హీరోయిన్ సినిమా ఉంది కదా, తనకు నిజంగా లెంత్ పడ్డదా? సినిమాలో లెంత్ ఉందా? అంతగా అనిపించలేదు. రేటింగ్ బాగుంది, లైక్ సడన్ ఎంట్రీ అంతా. నేను యాక్చువల్లీ హిట్ 1 హిట్ 2 చూడలేదు, హిట్ 3 మాత్రం చూసాను. సో అడ్విశేష్ వాళ్ళ స్టోరీనే మైనస్, మిగతా అన్ని బాగున్నాయి. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.